హాయ్ అండి, వెల్కమ్ టు శివలక్ష్మి కిచెన్. ఇవాళ స్పెషల్ నాటుకోడి కర్రీ. సో దానికి కావాల్సిన మెటీరియల్స్ ఇక్కడ మెన్షన్ చేశాను, చూసుకోండి. ముందుగా 1 కేజీ చికెన్ని కడిగి పక్కన పెట్టుకోండి. దాని తర్వాత 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 5 పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో 1/2 కప్ ఆయిల్ పోసుకోండి. 1/2 కప్ ఆయిల్ పోసుకొని అందులో ఇక్కడ చూపిస్తున్న మసాలాలని అందులో వేసుకోండి. దాని తర్వాత ఇందాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు ఇంకా పచ్చిమిరపకాయలు అందులో వేసుకొని దోరగా వేయించుకోండి. దాని తర్వాత అందులోకి ఇందాక కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోండి. నేను చికెన్ని మ్యారినేట్ చేయడానికి టైం లేక మ్యారినేట్ చేయలేదు. ఒకవేళ మీకు టైం ఉంటే మ్యారినేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒకవేళ మ్యారినేట్ చేసుకుంటే చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి. దాని తర్వాత అందులోకి 2 స్పూన్లు పసుపు, 2 స్పూన్లు ఉప్పు, 3 స్పూన్లు కారం వేసుకొని కలుపుకోండి. దాని తర్వాత బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 5 నుండి 7 విజిల్స్ రానివ్వండి. నాకు 5-6 విజిల్స్కి సరిపోయిందండి. ముక్క బాగానే ఉడికింది. ఒకవేళ మీకు సరిపోకపోతే మీరు ఇంకొక 2 విజిల్స్ రానిచ్చుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ పొయ్యి ఆన్ చేసుకొని అందులోకి నేను ఇప్పుడు కొన్ని చెప్తానండి, అవి కరెక్ట్ అమౌంట్లో వేస్తే మీకు సరిపోతుంది. 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. దాంతోపాటు 3 స్పూన్ల ధనియాల పౌడర్ కూడా వేసుకోండి. ఇక్కడ నేను కొబ్బరి తురుమును కూడా ఒక 3 స్పూన్లు వేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు కొబ్బరి తురుము వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. అవన్నీ వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. మంచి ఫ్లేవర్ రావాలి కదా. ఐదు నిమిషాల తర్వాత ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. అంతేనండి, మన ఎమ్మి నాటుకోడి కర్రీ రెడీ. దీన్ని రైస్తో కానీ చపాతీతో కానీ తింటే చాలా బాగుంటుందండి. ఇంకంతేనండి, మన కర్రీని బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో.